This happens when you have not planned it. Welcome to day 50 of Life with Mom Dhanashree. Oh my god, I have completed 50 days. సరే రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి నేను అండ్ ఐ హావ్ నాట్ ప్యాక్డ్ మై బ్యాగ్ యెట్. నేను నాది మా ఓడిది ఉంటుంది అందరిది ప్యాక్ చేసుకొని రెడీ అయిపోవాలి అండ్ ఆఫీస్ కూడా వెళ్ళిపోతున్నాను. సో ఈరోజు స్కూల్ మా అత్తకేసింది అండ్ అప్పాలు నేను చేశాననమాట. అండ్ ఇంకా రెడీ అయిపోతున్నాను, హెయిర్ కూడా చేసేసుకొని వస్తున్నాను. కొంచెం ఫ్లెక్స్ చేస్తున్నాను అనమాట, అంటే లూజ్ హెయిర్లో చూస్తూ ఉండిపోతాను. సో ఐఎమ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఈరోజు సోకులు పడొచ్చనమాట. ఎందుకంటే ఈరోజు క్యాబ్ బుక్ చేసుకోలేదు. సో, విచ్ మీన్స్ ఐ హావ్ టైమ్ టుడే. సో, ఇంకా అలా అద్దం ముందు ఒక అరగంట సేపు టైం వేస్ట్ చేసి ఇంక లాస్ట్‌కి నా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఇంతసేపు జుట్టు అటువైపు, ఇటువైపు తిప్పి లాస్ట్‌లో ఇలా జడేసుకుంటున్నానని అనకండి. ఎందుకంటే ఆఫీస్‌లో నేను అటువైపు, ఇటువైపు తిప్పలేను. ఇలానే నార్మల్‌గా ఎళ్ళిపోయి వర్క్ చేసేసుకోవాలి. ఇంకా నేను, మా ఆయన ఇద్దరం రెడీ అయిపోయాం. సో, ఇంటికి ఈరోజు త్వరగా వచ్చేసి ఇంకా మిగతా పనులు కూడా చేసుకోవాలి నేను. అండ్ ఎళ్ళిపోయాను, ఆఫీస్‌కెళ్ళిపోయాను. అండ్ ఈరోజు నార్మల్ కన్నా ఎక్కువ వర్క్ ఉంది. సో, ఆఫ్టర్‌నూన్ వాక్ కూడా ఎళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఎళ్ళిపోయాము. నా కొలీగ్ నేను లస్సీ తాగుతున్నాననమాట. సో, ఈరోజు ఎర్లీ లాగౌట్ ఉంటే ఎప్పుడు లేని కాల్స్ గూడా వచ్చాయి ఈరోజు. సో, కాల్స్ కూడా చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను. మా ఆయన నా కోసం అక్కడ బయట వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఇంటికి రిటర్న్ అయిపోయి ఒక మంచి కాఫీ తాగి, మా బుడ్డోడితో టైమ్ స్పెండ్ చేసి, వాడు గూడా నా కోసం వెయిట్ చేస్తున్నాడు తీసుకో గదా! నువ్వు వాడితో తీసుకో. టైమ్ స్పెండ్ అంతే. చేసేసి, వాడిని నిద్రపుచ్చి అండ్ ఈరోజు మా మరిది గూడా వస్తున్నారు. తనని కూడా పికప్ చేసుకొని నాన్ స్టాప్ వర్క్ చేసేసి అలసిపోయాను. ఇంక నిద్రపోతున్నాను. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్.